ఎన్నో వివాదాలు. ఆ మూవీ ప్రదర్శనకు ఒప్పుకోబోమంటూ కొన్ని రాష్ట్రాలు బహిరంగంగానే ప్రకటన చేశాయి. అయినా వాటన్నిటినీ ఎదుర్కొంటూ భారీ వసూళ్ల దిశగా ముందుకు వెళుతోంది ది కేరళ స్టోరీ మూవీ. థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఓవైపు కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించినప్పటికీ, మరికొన్ని రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాను ప్రదర్శించినప్పటికీ ది కేరళ స్టోరీ సినిమా హవా తగ్గడం లేదు. విడుదలైన 9 రోజులకే 100 కోట్ల క్లబ్లోకి చేరిన ఈ సినిమా తాజాగా మరో రికార్డు సృష్టించింది. మే 20వ తేదీ వసూళ్లతో కలిపి ఈ సినిమా 175 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుంది. ఎలాంటి ప్రచారం లేకపోయినా కేవలం మౌత్ టాక్తో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఇది ఖచ్చితంగా 200 కోట్ల రూపాయల క్లబ్లో చేరుకునే అవకాశాలున్నాయని టాక్. ఈ మధ్యకాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి దేశవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల్లో ఇది రెండోది. గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ది కేరళ స్టోరీ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సుదీప్ తోసేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ కీలక పాత్ర పోషించింది. మే 5వ తేదీన హిందీ, తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. విపుల్ షా నిర్మించిన ది కేరళ స్టోరీ కేరళకు చెందిన మహిళలను ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ IS బలవంతంగా మతమార్పిడి చేసి రిక్రూట్మెంట్ చేయడాన్ని చూపిస్తోంది. ది కేరళ స్టోరీ సినిమా రిలీజ్కు ముందే వివాదాస్పదమవడంతో మంచి క్రేజ్, పబ్లిసిటీని సొంతం చేసుకుంది. దీంతో తొలి రోజు నుంచి ఈ చిత్రం భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. ది కేరళ స్టోరీ మూవీ విడుదలైన తొలి రోజు 8 కోట్లతో మొదలైన కలెక్షన్ల యాత్ర ప్రతిరోజు 10 కోట్లకు తగ్గకుండా వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం తొలివారంలో కేవలం హిందీ వర్షన్ 81 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.